సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఎంతసేపు మమ్మల్ని లోపల ఉంచగలవు? 1 hour, 2 hours, మాక్సిమం 4 hours. అంతే, ఆపైనా నో ఛాన్స్. నీ చట్టానికి మాలాంటి వాళ్ళని పర్మనెంట్ గా లోపల ఉంచే శక్తి ఉండదే. జస్ట్ 1 simple call and we are out on the streets. మీ పై అధికారులే వచ్చి సలాం చేసి మమ్మల్ని రిలీజ్ చేయిస్తారు. మా డబ్బు, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ముందు మీ చట్టం జస్ట్ అ బ్లైండ్ మ్యాన్. యు వాంట్ టు సీ? యు వాంట్ టు సీ? గివ్ మీ ద ఫోన్. గివ్ మీ ద ఫోన్. గివ్ మీ ద ఫోన్. భయం, నీకు భయం. నేను అన్నది అన్నట్టే జరుగుతుందని నీకు భయం. See her face, yeah? Law is scared of us. She's sweating, yeah? ఫోన్ చెయ్యి. చెయ్యరా. ఏ తలక మాసిన వెధంగా చేస్తావో చెయ్యి. గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటూ మీకు గులాంగిరి చేసేవాడెవడో నేను చూస్తాను. ఏయ్ చెయ్యరా. వాడు నీకు సలాం చేస్తాడో మాకు సలాం చేస్తాడో చూస్తాను. వాడి చేతే నీ మక్కలు విరక్కొట్టించి మళ్ళీ నిన్ను లాకప్ లో తోస్తాను. రే చెయ్యరా. దీనికి ఎందుకలా నోరు పారేసుకుంటావు? బీ కూల్, బీ కూల్. ఇదిగో వెళ్ళి చల్లగా ఏదైనా తీసురా. తను మీ ఇంటి నౌకరు అనుకున్నావా? జస్ట్ కీప్ క్వైట్. నోరు మూసుకో. మర్యాద ఇవ్వకపోతే నీ మొండం మాత్రమే మిగులుతుంది. మిస్టర్ ఆర్సి పటేల్, ఇప్పుడు నీ కొడుకు నా కస్టడీలో ఉన్నాడు. రేపు వాడు జైలుకు వెళ్తాడు. చేతనైతే నీ డబ్బు, పరపతి, పవర్ ఉపయోగించుకొని వాడిని విడిపించడానికి ప్రయత్నించు. Who is this? యు డోంట్ నో మీ అన్నావు కదా. ఇప్పుడు చూపించు నీ దగ్గర ఎన్ని కట్స్ ఉన్నాయో, నట్స్ ఉన్నాయో, బోట్స్ ఉన్నాయో. లేదంటే నువ్వు గారాభంగా పెంచుకునే నీ కొడుకు నీకు దక్కడం. ఎక్కడ వీళ్ళ అబ్బాయి రాహుల్? నిన్న రాత్రి మేడం గారు అందరినీ తీసుకెళ్లారు సార్. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు సార్. రాస్కెల్. ఎవరండి ఇది? ఇలాంటి వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? పీకవతలు పారండి. ఎస్, నేను కమిషనర్ నరసింహ మాట్లాడుతున్నాను. రాహుల్ ఎక్కడ? సార్ మీరా? గుడ్ మార్నింగ్ సార్. కులాసాగా ఉన్నారా సార్? నువ్వు నన్ను కులాసాగా ఉండనిచ్చేటట్లు లేవు. వేర్ ఈజ్ రాహుల్? అతను సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు కదా సార్. వాట్? సౌత్ ఆఫ్రికాకా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? 1 days లో ఓడిపోయిన గుడ్ ప్లేస్. వాటర్ ప్లేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనడానికి అతని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సూపర్ సార్. నేను అడుగుతున్నది ద్రావిడ్ గురించి కాదు, రాహుల్ గురించి. సారీ సార్. ఢిల్లీకి వెళ్లి ఆయన కలుసుకొని మీలాంటి యువకులు ముందుకొచ్చి అరాచక శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలని షేక్ హ్యాండ్ ఇచ్చొద్దామనుకున్నాను సార్. కానీ టైమే దొరకడం లేదు సార్. ఏం చెప్పంటారు? బ్యాడ్ లక్. నేను అడుగుతున్నది రాహుల్ గాంధీ గురించి కాదు, ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ గురించి. ఏం చేసావు అతన్ని? నిజం చెప్తున్నాను సార్. మీరెలాగో అతన్ని వదిలేయమంటారని రాత్రి నేనే వదిలిపెట్టేశాను. ఏ సార్, అతను ఇంకా ఇంటికి వెళ్ళదా? వదిలేండి సార్, టీవీలో ఫోటో వచ్చి వెతుకుంటారు. ఝాన్సీ, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. టెల్ మీ ద ట్రూత్. ఎక్కడ దాచుంచావు? అలాంటి చెడ్డ కుర్రాన్ని ఇంట్లో ఎవరు ఉంచుకుంటారు? 5 నిమిషాలు కూడా ఉంచుకోరు. అతన్ని వెతకాల్సింది క్లబ్ లో, బార్ లో, రెడ్ లైట్ ఏరియాల్లో. యు ఆర్ సస్పెండెడ్. అది కాదు సార్. లుక్, కంట్రోల్ రూమ్ కి మెసేజ్ ఇవ్వండి. రాహుల్ ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నా సరే, ఎవరి కస్టడీలో ఉన్నా సరే, విత్ ఇన్ 2 hours నా ఆఫీస్ కి తీసుకొచ్చి అప్పగించాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్, అండర్స్టాండ్? లేదంటే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఓకే సార్. ఎస్. Hey! Yeah, my dad returned. Great. Oh, Dad! Hi, Dad. Hi. How are you, son? I'm fine. ఏమిట్రా లేట్ అయిందని ఫీల్ అవుతున్నావా? Hi, my baby. Hello, How are you? uncle. Hello, uncle. Come on, my boys. Thank you, Come on, my uncle. boys. Take it easy. Hello. థ్యాంక్ యూ. Hello, Rahul. Hello, uncle. Now, okay? Sir, thanks, uncle. Buffet ready. Okay. Come. You want to eat or what? This ship food. I don't like it. Cell lo undi bore kotundi. I just want to relax and holiday in Dad. Is it so? Yeah. Oh, take this and go and enjoy. Yay! Go and enjoy, my boys. Dad, thank you very much. Go.
Hey, see this, see this. You want to come with us and enjoy? Come, let's enjoy. Come. Come on, guys, let's party. Come on, get in fast. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. బాయ్ బాయ్. ఐ థింక్ నౌ యూఆర్ బెటర్. నాకు దూరంగానైనా ఉండాలి, లేదా నన్ను అంటుకునైనా ఉండాలి. అప్పుడే నువ్వు సేఫ్. ఏం చేస్తావు ఆలోచించుకో. లా అతనా మనవా? ఊరికే టెన్షన్ అవ్వకు. ప్రెషర్. ఇలాంటి వాళ్ళు వెనకేసుకొచ్చి సస్పెండ్ చేశాను. అంటే ఒక వారం లీవ్ అనుకుని ఎంజాయ్ చేయి. ఇక్కడ జరిగినవేవి పట్టించుకోకు. వెంటనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. ఒళ్ళు మనసు బాగా కూల్ అయిపోతాయి. ఒక దారుణమైన క్రిమినల్ ని చూసి పెళ్లి చేసుకోరా? ఇలాంటి వాళ్ళని చంపి పారేయడానికి నాకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే చట్టాన్ని ఇక నేను నమ్మదలుచుకోలేదు. నోటిని అదుపులో పెట్టుకో. నేనిప్పుడు మాట్లాడే మూడ్లో లేను. రియల్ గా లా అంటే ఏమిటో నేనే ఆలోచిస్తున్నాను. ఇక నీకేం చెప్పను. అదొక పవర్ అని తెలుసు. రోప్ కట్టాం, కానీ దాని బెరోమీటర్ లెవెల్ మిడిల్ క్లాస్ కు మించి పైకి వెళ్లడమే లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. దాన్ని పైకి లేపాలంటే గట్స్ ఉండాలి. బుర్రలో షౌకార్ల ఖజానా ఉండకూడదు. చట్టానికి ఈ పరిస్థితి అంటే ఇక మనల్ని పట్టించుకునేదెవరు? మన మంచి చెడ్డల్ని చూసేవారెవరు? మనవాళ్లే మనవాళ్లు కాదేమోనని అనుమానం వస్తోంది. ఆ అనుమానం అక్కర్లేదమ్మా. అందరికీ నమస్కారం. నేను రాహుల్ తల్లిని. స్వీట్స్ తీసుకోండి. విషయం తర్వాత చెప్తాను. ఝాన్సీ, నిన్నెంత పొగిడినా సరిపోదు తల్లి. అహంకారాన్ని ఖండించే ఖడ్గాని నువ్వు. మా వాళ్ల పొగరడిచావు, బాగా బుద్ధి చెప్పావు. ఆ తండ్రి కొడుకుల్ని ఏదో ఒకటి చేసి నువ్వే వాళ్ళని మంచివాళ్ళగా మార్చాలి. అప్పుడు ఆ దేవుడికి చేసే అభిషేకాన్ని నీకే చేయిస్తాడు. నేనేదో నాటకం ఆడుతున్నానని అనుకోవద్దు. ఆ దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఒక మంచి కొడుకునివ్వలేదు. వాడు నీ వల్లే మారాలి ఝాన్సీ. గుంతలక్కడి గుమ్మ, ఎలా ఉన్నావు? హలో మిస్ చండి చాముండి. హిల్ నుంచి గొప్పగా డ్రిల్ చేసుకుంటూ వచ్చావు కదా, ఎలా ఉంది నా పవర్? మాతోనే ఛాలెంజ్ చేస్తావా? దేంట్లో ఛాలెంజ్? నువ్వు వేసే ముగ్గుల్లోనా, లేకపోతే గానా బజానాలోనా? Come on guys, let's bang your drum. రండ్రా, డబ్బా వెదవల్లారా, మీ బ్యాట్ బాక్సులతో రండి. వాటిల్లో విషయం ఉందా, లేకపోతే ఒట్టి డబ్బాలేనా? ఝాన్సీ, నీ గురించి చెప్పు వీళ్ళకి. మన వాళ్ళకే మనమెవరో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయం మళ్ళీ రాదు. నువ్వెవరో నిరూపించి తరిమి కొట్టు వెళ్ళని. జానకి, వాట్ ఇస్ దిస్? నా పుట్టింటి కారు కండి. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు వీస్తున్న గాలిది. ఆహా, నా జన్మ సార్థకమైందండి. ఏం పిల్లలండి, ఒక్కొక్కరు ఒక్కో వజ్రం. మనం కన్నా ఒక వెధవని. ఏం చేశారండి? జాతర, వేడుకలు, వినోదాలు. నా పుట్టిలు నాకు జ్ఞాపకం వచ్చి ఇవన్నీ వదిలి నేను ఎలా ఉండగలుగుతున్నానా అని ఏడుపొచ్చింది. అందుకే ఇవన్నీ తీసుకొచ్చేశారు. ఇవన్నీ తీసుకెళ్లి విసిరి వీధిలో పారాయి. విసిరి వీధిలో పారాయాల్సింది నేను తెచ్చిన వీటిని కాదండి, మీలో ఉన్న అహంకారాన్ని. జానకి, నేను విసిరేయమన్నది ఆ చేతిలో ఉన్న దరిద్రాన్ని. ఈ దరిద్రంలోనే పుట్టాను నేను. నన్ను విసిరి పారేస్తారా? జానకి, వై డోంట్ యు అండర్స్టాండ్? నువ్వు మన శత్రువులతో కలిసి. శత్రువులు వాళ్ళు కాదండి, వీడు. కన్ను కడుపు రగులుతోంది. రాహుల్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి వెళ్తాడు? స్నేహితులతో కలిసి తాగి తందనాలాడడానికి, ఆడపిల్లల్ని ఏడిపించడానికి. జానకి, మరేమిటండి, ఇంత మంచివాడు లేనే లేడని చెప్పుకుని మురిసిపోయేవాడు
ఎవరైనా ఒక్కరున్నారేమో చూపించండి. రే, ఈ బంద స్టైలు షోకులు రౌడీతలు ఇవేవి శాశ్వతం కాదురా. 3 రోజులు శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి ఆహా నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా. ఇక మీదటైనా ఆ దేవుడు వీడికి మంచి బుద్ధినివ్వాలి. రే, ఈ బంద స్టైలు షోకులు రౌడీతలు ఇవేవి శాశ్వతం కాదురా. 3 రోజులు శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి ఆహా నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా. నా రూమ్మేట్ కూడా రూమ్ నెంబర్ 15 పేరు చిత్ర మంచి డాన్సర్ కూడా ఓకే బాయ్ చిత్ర వెళ్దాం పద వార్డెన్ వెయిట్ చేస్తుంటుంది ఎవరే అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చక్కరుంటే చీమలు వస్తాయి గర్ల్స్ ఉంటే బాయ్స్ వస్తారు వీళ్ళకి వేరే పనేం లేదా? ఆడపిల్లల్ని ఒంటరిగా ఉండనివ్వరే ఈ మగాళ్ళు. ఉండనిస్తే ప్రపంచ సృష్టి ఆగిపోతుంది అందుకే అంటుకొనే ఉంటారు ఏంటి అలాగే నుంచున్నాడు? వెళ్ళిపోడా ఇతను? లవ్ అంటే ఇంతేనే ఫెవికాల్ లాగా అంటుకుంటే వదలదు అవునవును లవ్ అంటే అంతే ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఏమీ తోచదు పాపం పిచ్చోడైపోయినట్టున్నాడు Oh my God! He's really mad, yeah? ఏమైందిరా? రాహుల్ స్టాప్ ఇట్. వాట్ హ్యాపెండ్ రా గాలి ఎందుకు వీస్తుందో, మేఘం ఎందుకు కదులుతుందో, వర్షం ఎందుకు కురుస్తుందో, మెరుపు ఎందుకు మెరుస్తుందో, హృదయం ఎందుకు స్పందిస్తుందో, పువ్వెందుకు పూస్తుందన్నది నాకు తెలిసేది కాదు. కానీ ఈ రోజే తెలిసింది. That's all because of scientific reason, Ra. నో, బికాస్ ఆఫ్ లవ్. లవ్వా అరే ఓ మోండియా ప్యార్ ఇష్క్ మొహబ్బత్ అంటూ ఎవరినో తగులుకొని నువ్వు బుక్ అయిపోయినట్టున్నావు. లాక్ అయ్యావంటే లైఫ్ మజానే నువ్వు కోల్పోతావు. తండపియు గోలీ మారు. ఇకపై ఇలాంటి కూలువన్నీ నీకు, తన కళ్ళల్లోని వాడి, తన బాడీలోని వేడి నాకు. అదంతా హాట్ గా ఉంటుందా? అయితే దాన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దాం. తనొక ఫ్లవర్, వెరీ సాఫ్ట్ ఫ్లవర్. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. డోంట్ ఎవర్, నెవర్ టచ్ హర్. వెరీ టచింగ్ అవునా బావా? టచ్ వుడ్, సచ్ బాత్ బతావ్. ఐ మీన్ లవ్. గివ్ మీ సమ్ టిప్స్ యార్. టేక్ యార్. 100 రూపీస్ చాలా? సారీ మావా, ఈ లవ్వు గివ్వు మాకు తెలియవు. పిల్ల ఎవరైనా గాని ఎలా ఉన్నా గాని మాకు కావాల్సిందల్లా బాడీ స్మెల్ మాత్రమే.
ఎవరినైనా సీనియర్స్ అడుగుదామా? ఎవరైనా ఫాలో అవుదామా? ఏదైనా బుక్ చదువుదామా? ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. ఆ వచ్చేదేదో ఇక్కడి నుంచి రావాలి. దిల్సే. ఏ ఈ బాడీ నుంచి రాకూడదా? దాన్ని చూసి చూసి బోర్ కొట్టింది నాకు. ఇప్పుడు కావాల్సింది తన మనసు మాత్రమే. అమ్మా, నేను ఒక అమ్మాయిని చూశాను. ఐ డోంట్ నో వై ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను. తను నాకు కావాలి, తన్ని కలుసుకోవాలి, తనతో మాట్లాడాలి, ఇంకా ఏవేవో. ఐ గోట్ సో మెనీ ఫీలింగ్స్. చెప్పలేకపోతున్నాను. ఎలాగో ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ క్రైయింగ్. మామ్, కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్? నా బిడ్డలో మార్పు వచ్చింది. మారిపోయాడు. నా బిడ్డ నాకు దక్కాడు. ఏంటి నీ ఉద్దేశం? అతని సాంగ్ లో నీట్ గా చెప్పాడు కదమ్మా. మీరు కాసేపు మాట్లాడకండి. నీకు అసలు డిసిప్లిన్ ఉందా? వీళ్ళు లేడీస్ హాస్టల్లోకి వచ్చి అల్లరి చేయడానికి మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఏ చిత్ర, మీరేంటి వీళ్ళతో కలిసి గంతులేస్తున్నారు? మీకు అసలు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? లవ్ లవ్ అంటూ ఈ రోజు ఇతను రేపు ఇంకొకడు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్తారా? హలో రాజకుమారా, ఏంటిదంతా? లవ్ చేస్తున్నావా నన్ను? నా కోసం ఏమైనా చేస్తావా? ఓకే, ఇదిగో ఈ విషయం తాగు. ఏంటి అలా చూస్తావు? టేక్ దిస్. ఏయ్, నీకు అసలు గుర్తుందా? నీ మీద ప్రేమతో వాడు నీకు ఐ లవ్ యూ చెప్పాలని వస్తే ప్రాణాలు తీసుకోమంటావా? నీ తలపగురు ఎలా అనచాలో నాకు బాగా తెలుసు. రేయ్, రండి ఎత్తుకెళ్దాం. జిమ్మీ, వదలరా. కీప్ క్వైట్ రా. తను నీకు సరిజోడు కాదు. బెటర్ ఫర్గెట్ హర్. తను నా లవర్. టెస్ట్ చేసే హక్కు తనకుంది. తన చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. నేనేం బాధపడను. హ్యాపీగా చచ్చిపోతాను. గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్. వెరీ టచింగ్. అవునా బావా? గెట్ అవుట్. గో టు హెల్. Come on, let's go. ఐఎమ్ సారీ. దే లవ్ మీ, సో ఇట్స్ న్యాచురల్. ఆ విషయాన్ని టివ్వు తాగేస్తాను. నిన్ను చూస్తూ లైఫ్ అంతా హ్యాపీగా గడిపేయాలనుకున్నాను. కానీ నువ్వలా అనుకోవట్లేదు. నో ప్రాబ్లం. నిన్నే తలుచుకుంటూ నేను హాయిగా చచ్చిపోతాను. నువ్వు నా కోసం ఏం చావక్కర్లేదు. నా ఉద్దేశం అది కాదు. నేను ఇచ్చింది విషయమూ కాదు. ప్యూర్ కాఫీ డికాక్షన్. చూడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే బిహేవ్ యువర్ సెల్ఫ్. నీ జాతకాన్ని మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఓకే అంటే నాకు ఓకే. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇది మా ఇంటి అడ్రస్. గుడ్ బై. డోంట్ ఫీల్ బ్యాడ్. వి విష్ యూ ఆల్ సక్సెస్. వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్. ఓకే. రే, అటు చూడండి రా. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరది? సారీ, నేనేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను. క్షమించండి. హలో, నువ్వు చిత్ర కోసమేగా వచ్చావు? నేను వాళ్ళ అక్కయ్యని. నీ దగ్గర ఉన్నది మా నాన్న విజిటింగ్ కార్డ్. ఇప్పుడు ఆయన లేరు. గొడవ చేయడానికి రాలేదులే రంగా. తన పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు. లోపలికి రా, కాఫీ తాగి వెళ్దుగాని. ఇంట్లోకి రావడం నీకిష్టం లేదా? ఏం కంగారు పడకో. శత్రువని నేను నిన్ను ద్వేషించను. ప్రేమించే వాళ్ళని గౌరవించేదాన్ని నేను. చిత్ర ఫోన్ చేసి నీ గురించి చెప్పింది. నువ్వు నాకు నచ్చావు. దా కూర్చో. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. కాఫీ తాగు. నేనేవి నీకు ఉపకారం చేయడం లేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలంటే జైలుకు వెళ్ళాలి. పాత 3 కేసులు రీఓపెన్ అవుతాయి. నువ్వు నీ ఫ్రెండ్స్ లాని గౌరవించి శిక్షను అనుభవించాలి. ఆ తర్వాతే పెళ్లి.
చట్టాన్ని ఎవరు గౌరవించరో, నిజాయితీగా ఎవరు ప్రవర్తించరో, ప్రేమకి ఎవరు దాసోహం అన్నారో వాళ్ళకి ప్రేమించే హక్కు లేదని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళకి ఏది దక్కకుండా చేసేదాన్ని నేను. నువ్వు మంచివాడివని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఛాన్స్. వెళ్ళనంటే నో మేడం, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. మీ నాన్న దీనికి ఆయన నేను ఒప్పిస్తాను. సరే, స్టేషన్లో నీ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. నేను నా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాను. గుడ్ లక్. థ్యాంక్స్ మేడం. వాట్ ఇస్ దిస్? సారీ మ్యాన్, ఇది మై పాప్, యోర్ పాప్, అందరి ఫాదర్స్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఆ పిల్లని మర్చిపో. నోబడీ గోస్ టు జైల్. హే కమ్ ఆన్ గైస్, సీజన్. ఎవరో పిల్ల కోసం ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు. రాబీ మాప్. నాకేమైనా పర్వాలేదు, అందరం జైలుకి వెళ్ళి తీరాల్సిందే. రాహుల్, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మలాంటి రిచ్ పీపుల్ ఎప్పుడు జైలుకు వెళ్ళలేదురా. ఆయన మీ పాప్స్ కి ఐడియా నచ్చదు. నా మాట విను. నన్ను బంధించే శక్తి ఎవరికీ లేదు. ఐఎమ్ గోయింగ్ టు జైల్. బాయ్. వీడు మనల్ని చిప్పుకు